నాలో ఉన్న దిగులుని రఘు గమనించినట్టున్నాడు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా మన కళ నిజం పేరిట గత దశాబ్ది కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి గురించి సాధికారికంగా తెలంగాణ ప్రజలకు బాధ్యతాయుతంగా తెలియజెప్పినటువంటి వ్యాస సంపుటిని మాలాంటి కవులకు అందించి ఇదయ్యా జరిగింది, అపోహలను నమ్మకండి, అపార్థాలకు పోకండి విడమరిచి చెప్పిన నిరంజన్ రెడ్డి గారికి నాకు ఎప్పుడు రవీంద్ర భారతికి వచ్చిన తప్పకుండా మోహన్ ప్రసాద్ గారు గుర్తొస్తారు, పక్కనే భరణి గారు కూడా గుర్తొస్తారు. ఇవాళ వారు ఉన్నారని చెప్పట్లేదు. ఆ మహాకవికి ఈ రవీంద్ర భారతి అంత పెద్ద వేదిక మీద గొప్ప సన్మానం చేసి బంగారు పూలని నెత్తి మీద చల్లితే అభిషేకిస్తే ఆయన ఆ కవి కళనీళ్ల పర్యంతమవుతూ వాటిని ఒక్కొక్కటి ఎదుర్కొని తెల్లవారి రే భరణి నేను కవిత్వం రాస్తే నాకు నెత్తికి బంగారం దొరికాట అని మురిసిపోయింది. అందుకు భరణి గారు అందుకే కాదు కాశ్మీర్ వెళ్ళిపోయిన రాసిన, పరికిణి గురించి రాసిన, మధ్యతరగతి మందహాసాల గురించి రాసిన, సూర్యకాంతం గురించి రాసిన, నీలోన మీరు నీకు చెప్పక్కర్లేదు అని ఈ కావ్యాన్ని అంకితం పుచ్చుకున్న రవి గారు. ఇందాక దిగులు అన్నది కదా, అసలే వల్లభరెడ్డి గారు ఈ సభనంతా తన వైపుకు తిప్పుకున్నారు. దిగులు ఏమిటి అంటే మళ్ళీ ఎవరైనా కర్ర పట్టుకొని వస్తారేమో, మీరు వెతుక్కోనక్కర్లేదు, నన్ను పిలిచిన వారు కోట్ల వెంకటేశ్వర రెడ్డి. ఇది ఒక అంశం. సరే, అది అయిపోయింది. ఎట్లో గట్ట దిగమేముకున్నాను, బాగా మాట్లాడారు సార్. నిజానికి ఎంత కాలమైంది చెప్పండి మనం అంత ఆహ్లాదంగా మనసు నిండుగా నవ్వి. మా కోయి వెంకటేశ్వరరావు, కోయి కోటేశ్వరరావు గారు ఎగ వదలడే ఎగ వదలడే ఎగ వదలడే, మరి నేనందుకు ఇంకా చాలా బాగా మాట్లాడాడు. అంటే నా వంతు కూడా నా వక్తృత్వ నైపుణ్యాన్ని కూడా చూపించడం మాట్లాడడం లేదు. నేను చాలా బాగా ఈ పిల్లలు ఎలాగైతే తమకు దొరికిన నేల మీద ఎలా ఒదిగి ఒదిగి కూర్చున్నారో, కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారి పోయం కవితలు కూడా ఈ పుటల్లో అలా ఒదిగి 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 కూర్చున్నారు. వాటికి ఒత్తిడి ఎక్కువ, వాటికి ధిక్కారం కూడా ఎక్కువే ఈ పిల్లలకు ఉన్నట్లుగానే. ఈ కవిత్వం చదివే ముందు, మీరు పుస్తకం తీసుకొని చదివే ముందు నేను 2 హెచ్చరికలు చేయదలుచుకున్నాను. మనకి రోడ్డు మీద పోతున్నప్పుడు ఆగి చూచి వెళ్ళుము. నాకు దాంట్లో కవిత్వం కనపడుతుంది. నీరు వృధా చేయరాదు, నాకు దాంట్లో కవిత్వం కనపడుతుంది. స్పీడ్ బ్రేకర్ ముందున్నది జాగ్రత్త, దాంట్లో కూడా కవిత్వం కనపడుతుంది. తస్తావు రాజు ఆ స్పీడ్ బ్రేకర్ మీదకి ఇస్తే నీరు వృధా చేయరాదు అనేటటువంటి మాట ఎవరికి కవిత్వంగా ఉంటుందంటే, ఎక్కడ నీరు దొరకదో, గుక్కెడు నీళ్ల కోసం 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆ జడ తెచ్చుకున్నప్పుడు నీరు వృధా చేయరాదు అనే మాట వాడికి అద్భుతమైన వాక్యం. మనం ఉన్న అనుభవ స్థితి నుంచి, సామూహిక అనుభవ దశ నుంచి ఆ ఉక్తిని, అభివ్యక్తిని, ఎదుటి వాళ్ళ మాటని లోపలికి స్వీకరించడము, తిరస్కరించడము చేస్తాం. కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారిలో అంటే ఈరోజు నేల మీద తెలుగు నేల మీద కవిత్వం రాస్తున్నటువంటి కవులలో నేను చెప్పదలుచుకున్న 3 కవులు ఉన్నారు. వాళ్ళని నిరాటంక కవులు, నిరంతరాయ కవులు అని పేర్కొంటున్నారు. వీళ్ళు కవిత్వం చెప్పడంలో ఎటువంటి శశభిషలు ఉండవు.
తాము అనుకున్నది అనుకున్నట్టు చెప్పేస్తారు, తడబడదు. కుండ బద్దలు కొట్టినట్లు. ఆ ముగ్గురు ఎవరంటారా? ఒకరు ఎన్ గోపి గారు, 2 కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు, 3వ మనిషి వనపట్ల సుబ్బయ్య ఇక్కడెక్కడ ఉన్నారు. చీమ చిటుక్కుమన్న ఏ మూల ఎక్కడ ఏది జరిగినా దాన్ని పట్టుకోవడం, మరి అబ్బాయిలు దీని గురించి ఏమంటారు మీరు అని మనం ముందు పెట్టాలి. కవి చేయాల్సిన పనేది ఒక సామాజిక రాజకీయ పరిణామాల మీద, సంఘటనల మీద ఏమి జరుగుతూ ఉన్నదో, ఎందుకు జరుగుతూ ఉన్నదో చెప్పడమే. ఆవిడ కొటేషన్ చెప్తారు, ఇప్పుడు ఏమి జరుగుతున్నదో బిగ్గరగా చెప్పడమే అత్యంత విప్లవాత్మకమైన పని. ఆ పనిని ఈ ముగ్గురు కవులు నిర్వర్తిస్తున్నారు. నిజానికి వీళ్ళు నిరాటంక కవులే కానీ వీరిని నేను ఆటంకవాద కవులు అంటాను. ఆటంకవాదం అని అంటే టెర్రరిస్టులుగా. ఆయన అన్నాడు, ఎవడు శిక్షించడానికి చావుకు అర్హుడో వాడే రాక్షసుడు అని. ఇదెక్కడ బాబు? ఎవడు శిక్షకు అర్హుడో, ఎవడు చంపబడడానికి అర్హుడో వాడే రాక్షసుడు. ఒక సంఘటన మీద ఆ నేరస్తుడు ఎవడు తప్పించుకుంటా ఉంటే ఆ మాట చెప్పేశాడు. ఈ ముగ్గురు కూడా ఆ ఆటంకవాదం, దాన్ని ఆపాలి, నిలపాలి, నిరోధించాలి, అడ్డుకోవాలి. దేని ద్వారా అడ్డుకోవాలి? వాళ్ళ దగ్గర ఉన్న సాధన ఏమిటి? భాష, భావం, అనుభవం, అనుభూతి, ఊహ, దృక్పథం, దృష్టి, ఉద్వేగం, సంవేదన, కాసింది కన్నీళ్ళు, కొంచెం సంతోషం. శ్రీశ్రీ కుక్కపిల్ల, సొమ్ముపిల్ల, అగ్గిపుల్ల అని అన్నాడని చాలాసార్లు మనం కోట్ చేస్తాం. కానీ శ్రీశ్రీ ఎప్పుడు కూడా చిన్న చిన్న వస్తువుల మీద రాయాలి. కానీ గురిగి అని ఒక పోయం, చిన్న గురిగి మీకు అందరికీ తెలుసు. అంటే బాల్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. మా అవ్వ ఆ గురిగిని తావు మారుస్తుందే తప్ప దాన్ని పిన్ నెంబర్ మార్చదు. దాంట్లోంచి పావులతో పోతావా, ₹1 పోతావా, లేదా ఏదన్నా వస్తువు దాచి పెడతావా? ఏంటి ఇంత చిన్న వస్తువు మీద ఇంత పెద్ద కవిత రాశాడు? ఆ వస్తువుతో ఉన్న అనుబంధం ఒకటే కాదు, ఆ వస్తు సంస్కృతి చుట్టూ ఉన్న మానవ సంబంధమైన విలువలతో కూడిన జీవితాన్ని అతను ఆశించాడు. అలాగని వెనక్కి పోడు. ఈ ముగ్గురు కవులు అని చెప్పాను కదా. గోపి గారేమో సన్నటి సూదిని అప్పుడే తీసిన పాల నురగలో ముంచి కాసేపు నిప్పుల మీద వేడి చేసి ఇలా ఈ చిటికేస్తారు, జ్వరం వదిలిపోయింది. అలా చెప్తారు. కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఓ డబ్బనం తీసుకొని కనకనమండే నిప్పుల్లో కాల్చి ఈ భుజం మీద 2 గులాబీ రేకులు పెట్టి దాని మీద చిక్కేస్తారు. మా ఆయన ఉన్నాడు, కొలిమిలో ఊదు కొట్టు అని దాన్ని ఏమంటారండి, కరువు కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాపులు. ఇది ఆయనలో హృద్యత. ఈయననేమో హృద్యత, బాధ్యత. నా బాధ్యత కాదు, నీ బాధ్యత. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత అవ్యవస్థగా ఈ సమాజం ఎందుకుందో చెప్పు అని నిలదీసేటటువంటి తత్వం. ఎందుకు ఈ ముగ్గురు చెప్పాను? ఆయన గురించి కదా నేను పొగడాలి, కోట్ల కదా నన్ను పిలిచింది. ఈ ముగ్గురు చేస్తున్నటువంటి పని అది. సరే, దీన్ని ఏమంటాం మనం? సామాజిక చికిత్సా పద్ధతి. అయితే కోట్ల కవిత్వాన్ని చదివేటప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ సరళతలోని స్పష్టతని, తీవ్రతని,
తీక్షణతని, అతని ఉద్వేగ శకలాన్ని మనం అందుకోలేకపోతే ఏమిటి ఇలాగ రాశాడు అని అనుకుంటాం. అసలు మా గోపి గారు అయితే సరళతను మించిన అలంకారం లేదు పోనండి. విశేషణాలు ఏముంది, వాటికి నిజాయితీ తక్కువ అని అన్నాడు. సరే, ఇప్పుడు కోట్లకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. చాలా కాలంగా నా గురించి ఏమి చెప్పవాను అని అన్నాడు. ఇప్పటికి కూడా నేనేం చెప్పట్లేదు. 164 కవితలు 294 పేజీలు ఇచ్చి మిమ్మల్ని ఒక 300 మందిలో 200 మందిని ఇక్కడ కూర్చోబెట్టి పెద్దలు మాట్లాడవలసి ఉండగా నువ్వు మాట్లాడమంటే కుదరదు. రాయాలి. ఎంత రాయాలి? 30-40 పేజీల వ్యాసం రాయాలి. దానికి తీక్షణంగా చదవాలి, నిరంతరం పారాయణం చేయాలి. అప్పుడు ఆ కవి మౌలిక తత్వం ఏదో అర్థమవుతుంది. లేకపోతే ఆకట్టుకునే విధంగా జనరజకంగా మాట్లాడేసి ఇతరం మంచి వక్తండి అని అనిపించుకోవచ్చు. నాకు కోట్ల ధీరోదాత్త కవిలాగా కనపడతాడు. ఇది మాకు తెలుసులేవయ్యా, ధీరత, ఉదాత్తత. కావ్య నాయకుల్లోనే కాదు, కవులలో కూడా ఉదాత్తత ఏం చేస్తుందంటే మానవీయుడిగా మిగులుస్తూ మనల్ని మానవీయం చేస్తుంది. ధీరతేమో ప్రశ్నిస్తూ, కదిలిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చాలా మోసకారి, ట్రిక్కీ, చాలా మోసం చేస్తాడు. కవి ధీరత సామాజిక దురన్యాయాల మీద, దురాక్రమణల మీద, అణిచివేత మీద, హింస మీద, అప్రజాస్వామికతపై సై అంటే సై అని యుద్ధానికి దిగుతాడు. మరి అన్నాడు కదా, అంతేలే పేదల కన్నులు, అసురువులే నిండిన కుండలు, అదేమి గోమాతల కన్నుల తమ్ములు అని. అసలు ప్రతి కవి కన్ను కూడా గోమాత కన్నులకి తమ్ముల లాంటి ఏడుస్తాడు, శోకిస్తాడు. ఆ శోకాన్ని శ్లోకంగా మారుస్తాడు. జీవితం చాలా కురస అన్న సంగతి ఆ కవికి మొదటి నుంచి తెలుసు. జీవితం చాలా చిన్నది, దీనిలోనే సకల రుగ్మతలను ఎందుకు పెట్టుకోవాలని హాయిగా ఉంటాడు. కానీ వ్యవస్థ గాడి తప్పినప్పుడు మాత్రం ఆ వ్యవస్థని సరైనటువంటి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కోట్లలో నాకు రవ్వంత కుంటెదనం, ఆవగింజంత చమత్కారం, ఉసిరికాయంత ఎత్తి పొడుపు, గుమ్మడికాయంత ఆగ్రహ ప్రకటన అతని కలుగుతూ అది చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఆయన చెప్పుకున్నాడు తన కావ్యంలోనే, కావ్యానికి ఉన్నట్లే మనిషికి ఓ నిబద్ధత ఉండాలి. కాలాన్ని కవిత్వం చేయకపోతే కవి నీ అడుగుజాడలు చరిత్రలో కనుమరు. ఇప్పుడు చెప్పండి, తన కాలాన్ని, గత కాలాన్ని, ఆగామి కాలాన్ని అనుభవరీత్యా, అనుభూతి రీత్యా రికార్డు చేస్తున్నాడు. ఈ ముగ్గురు కవులు చేస్తున్న పని ఏకమైనా కొన్నిసార్లు కవులు స్పందించకపోవచ్చు, అతని దృష్టిని, హృదయాన్ని ఆకర్షించకపోవచ్చు. అట్లాంటప్పుడు ప్రతి కవి ఇంకొక కవి రాయని కవితకు పరిపూరకము, పరిపోషణ. దీంట్లో వైరుధ్యం ఏమీ లేదు. దీర్ఘకాలం క్షామాన్ని, దుర్భిక్షాన్ని, కరువుని, కాటకాన్ని చవి చూసిన కవి నీరు చూస్తే కన్నీరు గారుస్తాడు. కృష్ణానదిని ఆయన అంటాడు, 4 చెరగులా వ్యాపించే ఆకుపచ్చని కోకవి. నిన్ను దోచుకుపోయారు, ఎత్తుకుపోయారు, రావణుడు ఎత్తుకుపోయిన సీతలాగా నువ్వు మిగిలావు అని ఆ దోపిడీ విధానాన్ని చెప్తూనే ఆ నదీమ తల్లిని, ఆ నీళ్లను కళ్ళకద్దుకునేటటువంటి తత్వం. అంతేకాదు, ఇందాక పర్యావరణ స్పృహ చైతన్యం అని కోయి కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ మొత్తం ప్రకృతిలో, సకల చరాచర సృష్టిలో, అనంత జీవకోటిలో మనిషి కూడా ఒక ప్రాణి మాత్రమే. మనిషి ఈ భూమికి ఏమీ అధిపతి కాడు. ఆయన
పీటర్ పయట్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త అసలు ఈ భూమండలం మానవులది కాదు, వైరస్లది అని అన్నాడు. దిస్ ప్లానెట్ బిలాంగ్స్ టు వైరస్. మనిషి ఏం చేశాడు? భాష మాట్లాడటము, కమ్యూనికేషన్, ఇంకొకటి ఉండటం చేత జ్ఞాపక శక్తితో సహజాతాలను మించిన ప్రకృతిని అర్థం చేసుకోవడం, ప్రకృతిని లొంగ తీసుకోవడం, ప్రకృతిని అనుకూలంగా మలచడం, ప్రకృతి మళ్ళీ తిట్టుకూడదు. ప్రకృతి సన్నిహితమైనటువంటి లక్షణం ఉంది. అట్లాగే కోట్లలో ప్రకృతి వైపరీత్యాల గురించి రాయలేదు, కానీ మానవ వ్యవస్థల, మనుషుల ప్రవృత్తి వైపరీత్యాల మీద బోలెడంత అసహనం ఉంది. ప్రవృత్తి వైపరీత్యాలు, ఆ ప్రవృత్తి వైపరీత్యాలని సరిచేసేటటువంటి పనికి తన కవిత్వాన్ని వినియోగిస్తున్నాడు. ఇందా చెప్పాను కదా, కొట్ల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చెప్పారు. రోలు, రోకలి, ఓవిస్తున్నాయి. రోలు, రోకలి, ఓవిస్తున్నాయి. ఇంట్లో ఏదో మూలకి మట్టి కొట్టుకుపోయిన నోటితో రోలు, ఒంటి కాలితో తపస్సు చేస్తున్న రోకలి, కుదురుగా దిగులుగా కూర్చున్న విసుర్రాయి, ఎవరూ పట్టించుకొని శాపగ్రస్త మునులని. రోలు గురించి, రోకలి గురించి, విసుర్రాయి గురించి చెప్పట్లేదు. రోలు, రోకలి, విసుర్రాయి వాడిన ఒకానొక సాంస్కృతిక సమాజం యొక్క విలువలని, ఆదర్శాలని, సంఘర్షణని, సంబంధాలని ఈ కవితలు చెప్తున్నారు. వెంటనే వచ్చి వంటింట్లో మిడిసిపాటు పెత్తనము, ఇప్పుడంతా కొత్త కోడలు మిక్స్. ఇది చాలా సరళం. ఆ మూడు వస్తువులు చాలా మంది కొత్త కోడలను చూసుంటాయి, కానీ అవి కౌటుంబిక చిత్రాలను కూడా గమనించుంటాయి, కానీ వేర్లు పడడానికి సాక్షులుగా కూడా నిలుచుంటాయి. ఇట్లా ఆ వస్తువుల మీద మానుష ధర్మారోపణ చేసి మన గతంలోకి లాక్కెళ్తాడు. ఆ విలువలు ఎందుకు కోల్పోయాయో ఆలోచించండి అని అంటాడు. నిజానికి ఆ తర్వాత టైటిల్ బాధ తర్వాత, దుఃఖం తర్వాత, ఆకలి తర్వాత, యాక్సిడెంట్ తర్వాత, వేదన తర్వాత, ఆక్రోశం తర్వాత, ఆగ్రహం తర్వాత ఏం చేస్తావు? ఎలా రియాక్ట్ అవుతావు? ఎలా రెస్పాండ్ అవుతావు? తన కవిత్వం చదివిన తర్వాత చదివావు, ఆ తర్వాత హౌ డు యూ రిఫ్లెక్ట్? నీ ప్రతిఫలనం ఏమిటి? నీ ప్రతిచలనం ఏమిటి? నీ ఉద్వేగపు కదలికలు ఎటువైపు? ఇగో వీటన్నిటిని అందుకనే ఆ తర్వాత చూద్దాం లేరా. పాలు పొంగిన తర్వాత, ఇంటికి నిప్పంటుకున్న తర్వాత, ప్రజాస్వామ్యం కూలిపోయిన తర్వాత, కులమతాల మౌఢ్యం మేఘాలు కమ్ముకుంటున్న తర్వాత ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నాడు. రెసిస్ట్ చేస్తారా? నిరసిస్తారా? ప్రతిఘటిస్తారా? లొంగిపోతారా? వంగిపోతారా? దీనత్వంతో కుంగిపోతారా? ఏం చేస్తావు? ఇది మౌలికమైన ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. అయిపోయింది, ఆ ఘటన చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ అసలు ఊళ్ళో ఏదైనా పండగ పబ్బం వస్తే ఏదన్నా అయితే మళ్ళీ పెద్ద ముత్తైదువులు ఆ మూడే. పోనీ నేను వదులుకున్నావా ఆ కల్చర్ని? వదులుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే పెద్ద ముత్తైదువులాగా రోలు కావాలి, రోకలు కావాలి, ఇంటి చుట్టూ వీలైతే 59 అపార్ట్మెంట్కి కూడా గోవు వెళ్ళి తిరగాలి. వదిలేశాడు, తీసుకెళ్తాం. 3 చుట్లు తిప్పుతాడు, 9 చుట్లు తిప్పుతాడు, గుమ్మడికాయ కడతాం, ఎక్కిరిస్తాం, ఎక్కిరించిన దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకుంటాం, నిరసిస్తాం, నిరసించిన దాన్ని మళ్ళీ దేంతోనో అవసరాత్మకమో భయం చేతనో. ఎందుకు ఇది అంటే మానవ సమాజంలో ఇవాళ మిగతా శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం సంపద ఎంతైతే పెరుగుతుందో దానికి సమానంగా దారిద్ర్యం, పేదరికం కూడా పెరుగుతుంది. అయితే ఏమవుతుంది అంటే సంపద పెరిగిన వాడిలోనూ అభద్రత భావము
పెరుగుతుంది. దారిద్ర్యం పెరిగిన వాళ్ళను కూడా అభద్రతాభావం పెరుగుతుంది. ఒక్కొక్క గుడిలో వాళ్ళ దర్శనాలకి ఎన్నెన్ని గంటల నిరీక్షణ. దైవాన్ని కొలవద్దని చెప్పట్లేదు. నిజంగా దైవ చింతన ఉంటే ఎదురుగా కూర్చున్న మంచి దైవం కదా. అది వీటిని మానుష ధర్మారోపణ చేసి ఒక మాన్యుమెంట్ లాగా తీర్చిస్తాడు. రోజు ధ్యానంలో మునిగిన బుద్ధ విగ్రహమే, రోకలి తలెత్తుకొని నిల్చున్న కుతుబ్ మినారే, ఇక విసుర్రాయా చెక్కు చెదరని తాజ్మహలే. ఇంకేం లేదు, మీరు చప్పట్లు కొట్టారు కదా. ఆయన మాటలతోటి తిట్లు కొట్టాడు, మన్ని పడగొట్టాడు. ఒక చోట పాత దర్వాజా అని ఉంది. ఎంత బాగుందంటే ఇప్పటికీ మనకు ఒక బెంగ, దిగులు, దాన్ని ఏదో నాస్టాల్జియా అంటాం. మన పాత ఇల్లు, పాత జ్ఞాపకాలు, పాత మిత్రులు, ఇల్లు వదిలేసి వచ్చేసాడు. ఆ దర్వాజకి అటు ఇటు గుర్రపు తలలు ఉన్నాయట, చక్రాంకితాలు కూడా ఉన్నాయట. అతను అంటాడు, వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టిన ఆహార్యం వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఖాళీలాగా ఉంది. భయం వేసింది. పిలుస్తున్న మన పోటీ వాళ్ళు ఎవరో బాబు కలుతూ రాయడానికి. ఎందుకనంటే ఎక్కువ దీర్ఘకాలం అటువంటి గ్రామీణ వాతావరణంలో అటువంటి సాంస్కృతిక అనుభవంలో లేకపోవడం వలన ఆ ఓహో, ఆ భావము, ఆ అనుభవము తట్టలేదు. కానీ తట్టినప్పుడు, ఇంకొక కవికి తట్టినప్పుడు ఆ ప్రశంసని ఇవాళ మనం ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి మంచి కవిత్వాన్ని మనకు రాశాడు. కొత్త కొత్త ఊహలు చేస్తాడు. ఊళ్ళో పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ, దాన్ని జరిపారు. పూలన్నీ చెరువులో కలిపేశారు. ఇప్పుడు అంటున్నాడు, కడుపు నిండిన చెరువు కరువును కసిరింది, సంపదకి ఎప్పుడు గర్వమే. సంపదకి ఎప్పుడు గర్వమే. నది నేలకు నీరిచ్చి పచ్చదనాన్ని ప్రసాదించినట్లే కవి మనిషికి కవిత్వాన్ని ఇచ్చి పిడిగడి విశ్వాసాన్ని పెంచాలి. నిత్యం ప్రవహించే నదికి మాలిన్యాలంటావు, ఆగిపోతేనే అక్కడ ఇంకిపోతుంది. నడక ఆగిపోయిన కవి అంతే. నిత్య ప్రవాహశీలత ఉన్నటువంటి కవి మనకు కోట్ల రూపంలో కనిపిస్తున్నాడు. ఎవరైనా వంగి ఓ మొక్కను నాటుతుంటే జ్ఞానోదయమైన మనిషి నేల తల్లికి మొక్కు చెల్లిస్తున్నట్టు. నాగరికతను నిర్వచించేందుకు ఒక సంస్కృతే కాదు, విస్తరించిన అరణ్యాలను కూడా లెక్కించాలనే ఒక లెక్క చెప్తున్నాడు. ఆ తరువాతనే పద్యం రాశాడు. ఆయనే పద్యం అంతే, బయటకు వస్తూ వస్తూ 1000 పాదులు తీసి వెళ్ళిపోతుంది. ఆ 1000 పాదుల్లో 1,00,000 ఊహలు, ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, సంవేదనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ పుస్తకం మీద ఆ తర్వాత 2 చుక్కలే ఉన్నాయి, 3 చుక్కలు ఉండాలి. సీతారాం ప్రసంగం ఆ 3వ చుక్క. ఆ తర్వాత అనేటువంటి నామోచిత్యం ఉంటుంది. ఆ తర్వాత అనేది దాని వెనక అంతరార్థం అది. ఎందుకంటే తనే వాట్ నెక్స్ట్ అని అన్నాడు అని ప్రశ్నించాడు కోట్ల వెంకటేశ్వర. అదే నా కవితా సంపుటి పేరు అన్నాడు. అది నీ కవిత్వము అని ఈ చర్చలో నుంచి వచ్చినటువంటి శీర్షిక ఇది. నిజంగా సీతారాం సార్ పాట పర్యావరణ తత్వం మీద ఒక పెద్ద మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశారు. దక్కన్ ల్యాండ్ పత్రికలో రెగ్యులర్గా రోజు మంత్లీ ఒక వ్యాసం పర్యావరణం మీద దాదాపు ఒక అంతర్జాతీయ దృష్టి చైతన్యంతో వ్యాసాలు రాశారు. అందుకే ఇందులో ఉన్నటువంటి ఆ పర్యావరణాన్ని మొత్తం చెప్పినాడు. అందుకే నిరాటంక కవి అంటే అర్థం ఏంటి? అప్పుడో శ్రీశ్రీ చెప్పాడు, కవులను కదిలించడం అంటే కాలం డొంకంతా కదిలించడమే అన్నారు. అదిగో అట్లా కాలం డొంకను కదిలించేటువంటి కవి కోట్ల వెంకటేశ్వర గారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ కవితా సంపుటిని ఆవిష్కరించినటువంటి భరణి గారు దీని అంతరంగాన్ని కూడా ఆవిష్కరిస్తారు. మామూలుగా ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క సృజనాత్మక సేవ కృషి వాళ్ళ
వాళ్ళు చేసినటువంటి రచనలన్నీ కూడా ఈ తరం విద్యార్థులు, ఈ తరం ప్రేక్షకులకు తెలియదు. కానీ మేము వారి గోగ్రహణమైన, గార్ధమాండమైన, చెల్చెల్ గుర్రమైనా సరే, అది వాళ్ళ నాటకాల్లో ఉన్నటువంటి వ్యంగ్యం, లేకపోతే నాటకాల్లో ఉన్నటువంటి ఆగ్రహం, ధిక్కారం, దాదాపుగా ఒక కొండొక ఎక్కడంటే కేర్వే పంతచెల్లికి తన రచనల్లో ఏ విధమైనటువంటి వ్యంగ్యం, ఆగ్రహం చూపారో ఆ విధంగా నాటకాల్లో చూపెట్టినటువంటి రచయిత. నిజంగా కవితా కన్యకు కొత్త కవితాత్మకమైన డిజైన్ల పరికిని చుట్టినటువంటి కవి, గొప్ప కవి. ఆటగదరా శివ అంటే శివుడి గురించి ఇంత అలవోకగా కవిత్వం చెప్పొచ్చా? అది తను చెప్పడం కాదు, నిజంగానే అది అత్యంత సహజంగా. అది కవిత్వం అంటే ఓవర్ఫ్లో ఆఫ్ ది స్పాంటేనియస్ ఆఫ్ ఓవర్ఫ్లో అంటారు కదా, అదిగో ఆ విధమైనటువంటి కవిత్వ సృజన చేసినటువంటి కవి. కథకులు కూడా ఎలుకలు కొరికిన కథలు అని ఇటు కొత్తగా కవితా సప్పుడు వచ్చింది. నిజంగా ఆ కథ ఇంత గొప్ప కథకుడు సినిమాల్లో రాకపోతేటైతే మాకు ఒక రావిశాస్త్రి, ఒక పతంజలి, లేకపోతే మోసరసర నిలబడేటువంటి కవి. వారి సిరా అనేటువంటిది ఎంత అధివాస్తవికత చిత్రమో తెలుసు. చాలా ఉన్నాయి. సార్ రచనల గురించి ఒక సెమినార్ పెట్టుకునే మాట్లాడాలి. సార్ నటన గురించి, లేకపోతే స్క్రీన్ ప్లే గురించి, మాటల గురించి ఒకటైతే రచనల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం చాలా ఉంది. సార్ మీరు తరచుగా మా పుస్తకావిష్కరణలకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ చాలా సందర్భాల్లో మేమందరం మీ ప్రసంగాలు విన్నాం, చాలా మీ నిరసనలు కూడా విన్నాం. తెలుగు వారికి సహృదయత లేదనేటువంటి కోపం కూడా విన్నాము. కానీ వాటన్నిటితో పాటుగా మీరు మీ రచనలు నిశ్శబ్దంగా చదివి అభిమానించే పాఠక తరం చాలా ఉన్నది. ఆ రకంగా కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు చాలా కోరుకున్నారు మిమ్మల్ని. ఆ తర్వాత నేను కొద్దిగా ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను.